నమస్తే, నేను మీ అర్చన. సినిమా వాళ్ళకి జనాలలో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ బాగా తెలుసు. వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ సినిమా రిలీజ్ అయినప్పుడు హడావిడి చేయడం, వాళ్ళ పేర్లు టాటూలుగా వేయించుకోవడం, వాళ్ళలాగానే డ్రెస్సింగ్ మరియు హెయిర్ స్టైల్స్ని మార్చడం, వాళ్ళ బర్త్డేకి రక్తదానం లాంటివి చేయడం, ఇవన్నీ మనం చాలా సాధారణంగానే చూస్తుంటాం. హీరోలతో సమానంగా కొంతమంది హీరోయిన్లు కూడా అంతే క్రేజ్ని సంపాదించుకుంటారు. ఇలాంటి వారి మీద అభిమానం మితిమీరినప్పుడే ఇలా గుడి కట్టడం వరకు వెళ్తుంది. మొదట 1991లో తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకి అభిమానంతో అక్కడి ప్రజలు గుడి కట్టించారు. ఆ తర్వాత అదే తమిళనాడులో నమిత, హన్సిక, రీసెంట్గా నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కి కూడా అభిమానులు గుడి కట్టించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ గా పిలువబడే నయనతార అభిమానులు కూడా ఆమెకి గుడి కట్టిస్తామని చెప్పగా అందుకు ఆమె ఒప్పుకోలేదని, టెంపుల్స్ కట్టడం లాంటివి చేయొద్దని చెప్పిందని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. ఇలా సినిమా తారలకి గుడి కట్టించే కల్చర్ తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేసింది. హీరోయిన్ సమంత తన నటన, ప్రవర్తన, సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు ఆడియన్స్ కి ఎంతో దగ్గరై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల వద్ద ఆలపాడుకు చెందిన సందీప్ అనే సమంత వీరాభిమాని ఆమెకు తన ఇంటిలోనే గుడి కట్టించాడు. సమంత పుట్టినరోజైన ఏప్రిల్ 28వ తేదీన ఈ గుడిని ప్రారంభించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ వ్యక్తే సమంత రీసెంట్ గా మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్నందుకు తిరుపతి, చెన్నై, నాగపట్నం మరియు కడప దర్గాలకి మొక్కుబడి యాత్ర కూడా చేపట్టారు. ఇదంతా ఓకే, ఇక్కడ ఎవరిని తక్కువ చేయాలని మాట్లాడట్లేదు, కానీ నిజంగా ఇలా చేయడం కరెక్టేనా? అదే అభిమానంతో వాళ్ళ ఫేవరెట్ స్టార్ల బర్త్డే రోజు ఏ వృద్ధాశ్రమంలోనో లేదా అనాథాశ్రమంలోనో ఏవైనా పంచడం లాంటి మంచి పనులు చేయొచ్చు కదా. ఇలా గుడి కడితేనే వాళ్ళపైన అభిమానం ఉన్నట్ట? ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదు అన్నది పర్సనల్ గా నా ఒపీనియన్. ఎవరైనా ఫ్యాన్స్ హర్ట్ అయి ఉంటే సారీ. మరి మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.